చోటా భీమ్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ కార్టూన్ వెనుక ఉన్న కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? భారతదేశంలో తయారైన ఒక చిన్న కార్టూన్ ఎలా ప్రపంచ స్థాయి బ్రాండ్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం. చోటా భీమ్ మొదటిసారి 2008లో టెలికాస్ట్ అయ్యింది. అంటే ఇప్పటికే 15 సంవత్సరాలుగా పిల్లల బాల్యాన్ని ఎంటర్టైన్ చేస్తుంది. చోటా భీమ్ను రూపొందించిన స్టూడియో గ్రీన్ గోల్డ్ యానిమేషన్. ఇది పూర్తిగా ఇండియన్ కంపెనీ. ఆ సమయంలో ఫారిన్ కార్టూన్స్ డామినేట్ చేస్తున్న ఒక ఇండియన్ కార్టూన్ వాటితో కంపీట్ చేసి హిట్ అవ్వడం పెద్ద విషయం. ఢోలక్పూర్ అనే ఊరు నిజంగా లేదు, అది పూర్తిగా ఫిక్షనల్ కింగ్డమ్. కానీ చిన్నప్పుడు చాలా మంది నిజంగానే ఉందని అనుకునేవారు. చోటా భీమ్కు లడ్డు అంటే చాలా ఇష్టం కదా. ఆ లడ్డు పవర్ కాన్సెప్ట్ వల్లే పిల్లల్లో అది ఐకానిక్ అయిపోయింది. ఇప్పటికీ చాలా మంది లడ్డు తింటే భీమ్లా స్ట్రాంగ్ అవుతారు అని జోక్ చేస్తుంటారు. చోటా భీమ్ కేవలం టీవీలోనే కాదు, మూవీస్, కామిక్స్, గేమ్స్, టాయ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇలా ఒక కంప్లీట్ బ్రాండ్గా మారిపోయింది. చోటా భీమ్ మూవీస్ కూడా థియేటర్లో రిలీజ్ అయ్యాయి. ఒక ఇండియన్ కార్టూన్ క్యారెక్టర్కి థియేటర్స్ రెస్పాన్స్ రావడం అప్పట్లో చాలా రేర్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 40కి పైగా దేశాల్లో చోటా భీమ్ టెలికాస్ట్ అయింది. అంటే ఇండియన్ కార్టూన్ను ఫారిన్ కిడ్స్ కూడా చూశారన్నమాట. లిటిల్ భీమ్ గురించి తెలుసా? నెట్ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా డైలాగ్స్ లేకుండా బేబీ వర్షన్లో లిటిల్ భీమ్ సిరీస్ రూపొందించారు. అది ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల్లో చాలా పాపులర్ అయింది. లిటిల్ భీమ్ నెట్ఫ్లిక్స్లో ప్రపంచంలోని చాలా దేశాల్లో ట్రెండింగ్ కిడ్స్ షోగా నిలిచింది. అంటే మన ఇండియన్ క్యారెక్టర్ గ్లోబల్ ఓటీటీలో కూడా హిట్ అయింది. చోటా భీమ్ క్రియేటర్ ఆయన గోల్ ఒక్కటే, ఇండియన్ కిడ్స్కి ఇండియా హీరో కావాలి. అందుకే ఫారిన్ సూపర్ హీరోస్ మధ్య మన ఓన్ కార్టూన్ హీరోని క్రియేట్ చేశారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మన సంస్కృతి, మన స్టోరీస్ కూడా ప్రపంచాన్ని రీచ్ అవ్వగలవు. ఎందుకంటే చోటా భీమ్ కేవలం కార్టూన్ కాదు, అది కోట్లాది పిల్లల చైల్డ్హుడ్ మెమొరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, నోస్టాలజిక్ వీడియోస్ కోసం సైలెంట్ టేల్స్ పై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.